వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారత ఎన్నికల వ్యవస్థలో సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది, దాని అవసరం ఇప్పుడు ఏముంది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాను. సర్, ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టే ఒక భారీ కార్యక్రమం. సాధారణంగా ప్రతి ఏటా జరిగే సమరీ రివిజన్ కంటే ఇది చాలా భిన్నమైంది, చాలా లోతైనది కూడా. ఇక సర్ ఎందుకు నిర్వహిస్తారు అంటే దాదాపు 20 ఏళ్లకు ఒకసారి సర్ నిర్వహిస్తూ ఉంటారు. అంటే 2002 నుంచి 2024లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో ఈ ప్రక్రియ చేపడుతుంది ఎన్నికల సంఘం. ఇక దీన్ని ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా సర్ రివిజన్ చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నకిలీ ఓట్లను తొలగించాలి. అంటే ఒకే వ్యక్తికి 2-3 చోట్ల కూడా ఓట్లుండే అవకాశం ఉంటుంది, లేదా వేరు పేర్లతో ఒకే వ్యక్తికి సంబంధించిన విషయంలో ఓట్లు ఉండొచ్చు. ఇలా నకిలీ ఓట్లు అనేది భారత ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దెబ్బ. కాబట్టి అలాంటి నకిలీ ఓట్లను తొలగించడంలో ఈ సర్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్లను జాబితాల నుంచి తొలగించారు, వాళ్ళ పేరు మీద ఓటు వస్తుంది. ప్రతిసారి ఎన్నికల సంఘం దాంట్లో వాళ్ళ పేరు మీద ఓటు ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు. ఈ డేటాని తొందరగా రికవరీ కావు చాలా ప్లేసుల్లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన ఓట్ని కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరణించిన వాళ్ళ పేర్ల వివరాలు, వాళ్ళకు సంబంధించిన డేటాను కూడా ఈ సర్ రివిజన్ ద్వారా వాటిని తొలగించేస్తారు. ఇక 18 ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తారు. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఓటు హక్కు నమోదు చేసుకున్నారా లేదా, నమోదు చేసుకుంటే ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఓటేస్తున్నారా లేదా, నమోదు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ఆ ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే విధంగా చేయడం. ఎందుకంటే ఇది భారతదేశంలో రాజ్యాంగం భారత పౌరుడికి ఇచ్చిన హక్కు. 18 ఏళ్ళు నిండిన తర్వాత మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి అని. ఇంకా కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే కొంతమంది ఈ ఊరు నుంచి ఇంకో ఊరుకు ట్రాన్స్ఫర్ కోసమో, ఉద్యోగాల నిమిత్తమో, పనుల కోసమో, బ్రతుకు తెరువు కోసమో వలసగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోయిన ఓటర్ల వివరాలు అప్డేట్ చేయాలి. అది చాలామంది చేయరు, అలాంటి అప్డేట్ చేయడం. మరి ఇదంతా బాగానే ఉంది. సర్ అంటే క్లియర్గా అర్థమైందాక ఒక ప్రక్షాళన, నిజమైన ఓటర్ గుర్తింపు. మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఆఫీస్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చేస్తారు. ఇప్పుడు ఓటర్ ఐడికి అప్లై చేసుకోండి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్తాం, కానీ సర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అలా కాదు. అధికారులు ఆఫీసుల్లో కాకుండా ప్రతి విలేజ్లోకి, ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ ఓటర్ లిస్ట్, ఆ ఇంటి పేరు మీద ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం వాళ్ళే ఉన్నారా, మారారా, ఇందులో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే భారతీయులు కాకుండా వేరే ఎవరైనా ఇక్కడ అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఇంకా ఓటర్ ఐడి కొనసాగుతుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయిలోకి వస్తారు. ఇంటింటి తనిఖీ చేస్తారు. ఇలా ఇంటింటి తనిఖీ చేసే దానికి బూత్ స్థాయి అధికారులు ఉంటారు, వీళ్ళనే BLOలు అంటారు. వచ్చి వాళ్ళు స్వయంగా వివరాలు అడిగి తనిఖీ చేసి మరీ చూస్తారు. ఇక ప్రతి ఓటర్కి ఒక ప్రత్యేక ఫామ్ ఇస్తారు, అందులో తమ వివరాలు సరిచూసుకొని సంతకం చేయాలి. అమ్మాయి ఇంట్లో నీ పేరు మీద ఇగో ఇక్కడ నీ పేరు మీద ఈ ఓటు ఉంది, మీ ఫ్యామిలీ వీళ్ళు ఉన్నారు, ఇది కరెక్టేనా అని అడిగి, ఎస్ సార్ ఇది మా ఇల్లే, మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ నుంచే ఓటేస్తున్నాం, ఇది మా ఓటు హక్కుకు సంబంధించిందే ఓటర్ కార్డ్ అని చెప్తే అక్కడ సంతకం చేయించుకొని వెళ్తారు. ఇక పాత ఓటర్ల జాబితాలో ప్రస్తుత వివరాలను సరిపోర్చడం ద్వారా ఓటర్ యొక్క యథార్థతను నిర్ధారిస్తారు. సో ఇంటి పేరు మీద పరానా లక్ష్మి అనే ఆమెకు ఓటర్ ఐడి ఉంది, ఆ ఇంట్లో కూడా లక్ష్మి ఉందా, లేకపోతే రమ ఉందా, లేకపోతే ఇంకొక ఆమె ఉందా అనేది చెక్ చేసి ఒకవేళ లక్ష్మీనే ఉంటే ఎస్ కరెక్ట్ ఈ మా ఓటర్ ఐడి అని చెప్తారు. కాదు లక్ష్మి కాకుండా ఇక్కడ రమనో ఉమనో ఇంకొకళ్ళు ఉంటే ఈ ఓటు తప్పు అని చెప్పేసి ఈ లక్ష్మి ఓటర్ ఐడి కార్డుని తీసేస్తారనమాట. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు ఆన్లైన్ ద్వారా కూడా తమ వివరాలను ధృవీకరించుకోవచ్చు. ఇక దీని ప్రాధాన్యత ఏంటంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఓటర్ల జాబితా స్వచ్ఛంగా ఉండాలి. ఒక వ్యక్తి ఒకే ఓటు అనే సూత్రాన్ని బలపరచాలి. అర్హులైన వారు పొరపాటున జాబితా నుంచి తొలగించకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ వాళ్ళని తొలగించుంటే తిరిగి నమోదు చేయాలి. రాజకీయ వివాదాలు, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, ఈ సర్ ప్రక్రియపై రాజకీయ చర్చ అనేది మీ అందరికీ తెలుసు, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా జాబితాను శుద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం అయితే చాలా క్లియర్గా చెప్తోంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవడానికి లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్ని ఇచ్చింది. voters.eci.gov.in. మళ్ళీ చెప్తున్నా, voters.eci
ecI.gov.in. దీన్ని సందర్శించుకొని మీ ఓటర్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, అధికారులు మీ ఇంటికి రావడానికంటే ముందే. ఇక మీ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలి, ఓటర్ కార్డులో మార్పులు ఏం చేయాలి అనుకున్నా నేను ఇందాక చెప్పాగా ఆ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో మొదలైంది. ఇప్పటికే 8 రాష్ట్రాలతో పాటు 2-3 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేస్తున్నారు. ఇప్పుడు త్వరలోనే తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి అన్నీ చెక్ చేసుకొని అధికారులకు సహకరించండి. ప్రతి భారతీయ పౌరుడిగా అది మన బాధ్యతాయుతంగా సర్ అధికారులకు సహకారాన్ని అందించి సర్ నిర్వహణ కరెక్ట్గా తెలంగాణలో జరిగేలాగా చూసి నిజమైన పౌరుడికి ఓటు హక్కు వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకునే విధంగా మనం జరుగుతున్న ఈ ప్రక్రియకు సహాయ సహకారాలు అందిద్దాం. చెప్పా కదా, భారతీయుడిగా ఇది మనందరి బాధ్యత. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నా అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది. ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది. ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి, ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి. వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదాభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. అలాంటి మీరు చేసే ₹1 సహాయం అయినా సరే మాకు చేయూతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పనిచేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.